గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. విమాన ప్రమాదానికి గురైన సమయంలో అందులో దాదాపు 242 మందికి పైగా ఉన్నారు. లండన్కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎయిర్ ఇండియా B787 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. అహ్మదాబాద్లోని మేఘానిగర్లో ప్రాంతానికి చెందిన ఈ సమీపంలో ధార్పూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఘటన అనంతరం విమానం నుంచి భారీగా పొగలు రావడంతో అటు ఎయిర్ ఇండియా ఇటు ఎయిర్పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదానికి గల కారణాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. ఎన్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో మాట్లాడారు. ఈ సంఘటన తర్వాత అహ్మదాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని హాస్పిటళ్లను అప్రమత్తం చేశారు. ప్రమాద సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందితో సహా 242 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ విమానం పైలట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్కు 8200 గంటల పాటు విమానం నడిపిన అనుభవం ఉన్నట్లు తెలిపారు. అహ్మదాబాద్ నుంచి మధ్యాహ్నం 1:39 రన్వే 23 నుంచి విమానం బయలుదేరినట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు చెప్పారు. కొద్దిసేపటి తర్వాత విమానం ఏటీసీకి అందుబాటులోకి రాలేదు. విమానం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అధికారులు పరిశీలించగా ఎయిర్పోర్ట్ సమీపంలో కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు. గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. విమాన ప్రమాదానికి గురైన సమయంలో అందులో దాదాపు 242 మందికి పైగా ఉన్నారు. లండన్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా హైదరాబాద్ బ్యూరో రమణ అందిస్తారు. రమణ, స్రవతి, ఘోరమైన ప్రమాదంగానే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మన భారతదేశంలో అయితే ఈ మధ్య కాలంలో కాదు, చాలా రోజులుగా మనం అసలు విమాన ప్రమాదాలు ఈ స్థాయిలో ఉన్న ప్రమాదాలు అయితే ఎప్పుడు చూడలేదు. ఎప్పుడో విదేశాల్లో విమానం కూలిన ఘటనలు చూసాం, కానీ సాంకేతిక లోపానికి సంబంధించిన వార్తలు వింటుంటాం, కానీ ఇంత దుర్ఘటన మాత్రం మనం విమానాలకు సంబంధించి, విమాన ప్రయాణాలకు సంబంధించి కూడా ఎప్పుడు వినని పరిస్థితి చూసాం. ఇది ఒక ఘోర ప్రమాదంగానే మనం చూడాల్సి ఉంటుంది. ఇంకా పూర్తి వివరాలు అయితే రావాల్సి ఉంది, కానీ అత్యంత ఒక బాధాకరమైనటువంటి సంఘటనగానే మనం దీన్ని చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు మనకు అంటే కామన్గా అందులో 242 మంది ప్రయాణికులు, అంటే 10 మంది స్టాఫ్తో పాటు మరో 232 మంది అందులో ప్రయాణికులు ఉన్నారు. అందులో 10 మంది చిన్నారులు, మరో 2 పసి పిల్లలు ఉన్నట్టుగా చెప్తున్నారు, పసికందులు ఉన్నట్టు చెప్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఇందులో ప్రయాణిస్తున్నారు. ఇట్లా లండన్ విమానం కాబట్టి, లండన్ అంటే కామన్గా భారత్ నుంచి లండన్కి వెళ్ళే వారంతా కూడా చాలామంది వ్యాపారవేత్తలు, ప్రముఖులు చాలామంది ఉండే అవకాశం ఉంటుంది. ఇటు టూరిస్టులే కాదు, విదేశాల నుంచి ఇండియాకి వచ్చిన వారు కూడా కావచ్చు. ఇట్లా చాలామంది ఇందులో ప్రయాణికులు ఉండే అవకాశం ఉంటుంది. ఏదేమైనా అంటే ప్రమాదానికి సంబంధించి మరి సాంకేతిక సమస్య తలెత్తిందా, ఒకవేళ అంత లాంగ్ జర్నీ వెళ్ళాల్సినటువంటి ఫ్లైట్లో సాంకేతిక సమస్య అంత తొందరగా రావడం, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కారణం ఏం చెప్పాలి. ఏదేమైనా అంటే టేకాఫ్ అయిన 2 నిమిషాల్లోనే విమానం కూలిపోయింది. ఆ విమానం కూలిపోవడం, అది జనావాసాల మధ్యలో పడడం. సో జనావాసం సంబంధించి కూడా అక్కడ నివాసాల్లో కొంతమంది ఉన్నారని చెప్తున్నారు. వాటికి సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే రావాల్సింది. అంటే మొత్తం ప్రస్తుతం సహాయక చర్యలు అంతా బిజీగా ఉన్నారు. ఒక గందరగోళ పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. కాబట్టి ఇప్పుడప్పుడే మనం ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు వెల్లడించే పరిస్థితి లేదు. అక్కడ అధికారులు కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించే దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎవరైతే గాయపడ్డారో వారంతా కూడా ప్రయాణికులు కాదు. అక్కడ విమానానికి కూలిపోయిన ప్రాంతంలో పడిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది గాయపడ్డట్టుగా చెప్తున్నారు. వారిని ఉటావుడిన ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. విమానంలో మరి ఎందుకంటే అది చాలా పెద్ద మొత్తంలో ఫ్యూయల్ ఉంది, చాలా లాంగ్ జర్నీ కాబట్టి ఫ్యూయల్ ఎక్కువగా ఉంది. ఫ్యూయల్ ట్యాంకులు అంటుకున్నాయి. పూర్తి స్థాయిలో ఆ ఫ్యూయల్ ట్యాంకులు అంటుకోవడంతోనే అంత దట్టమైనటువంటి మంటలు వస్తున్నాయి, పొగలు కూడా వ్యాపించే మనం విజువల్స్ చూస్తున్నాం. అత్యంత దారుణంగా ఆ విజువల్స్ కనిపిస్తున్నాయి. చాలా భయాందోళనతో అక్కడ ఉన్న స్థానికులంతా పరిగెత్తుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక ఘోరమైనటువంటి దుర్ఘటన చూడాలి. వెంటనే పౌర విమానయాన
శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా హుటాహుటిన అక్కడికి వెళ్ళారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని అటు ప్రధాని, హోంమంత్రి వీళ్ళంతా కూడా సమీక్షిస్తున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రితో మాట్లాడుతూ ఉన్నారు. ఆ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఉన్నారు. సహాయక చర్యలు వెంటనే క్లియర్ చేయాలని, అంటే ఫాస్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న అన్ని ఆసుపత్రులను అలర్ట్ చేసి ఆసుపత్రికి వచ్చిన క్షతగాత్రుల్ని వెంటనే వారికి ట్రీట్మెంట్, వేగమైన ట్రీట్మెంట్ అందించే విధంగా ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక వాతావరణం మనకు అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ అహ్మదాబాద్లో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ సంబంధించిన అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోనే ఇది జరిగింది కాబట్టి ఆ విమానాన్ని జస్ట్ టేక్ ఆఫ్ అయిన 2 నిమిషాల్లోనే మొత్తంగా కూలిపోవడం ఆ విజువల్స్లో మనం క్లియర్గా చూస్తున్నాం. అంటే అన్ని అనుమానాలు కూడా అంటే ప్రధానంగా సాంకేతిక సమస్యలే అని చెప్తున్నారు. కానీ ప్రమాదం జరిగినప్పుడు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగించడం అనేది ఆనవాయితీ. సో ఇప్పుడు దీనికి ఏమైనా వేరే కారణాలు ఉన్నాయనే కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ముందు సహాయక చర్యలు ఇంపార్టెంట్ కాబట్టి ఆ సహాయక చర్యలపై ఫోకస్ పెట్టింది అక్కడి ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం. పౌర విమానయాన శాఖ సంబంధించిన అధికారులు కూడా హుటాహుటిన అక్కడ చేరుకుని వెంటనే అక్కడ రెస్క్యూ టీం కూడా చేరుకుని వారందరినీ కూడా అందులో ఉన్నవారు సేఫ్గా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. మరి ఆ ప్రమాదకర ఘటన దృశ్యాన్ని చూస్తే మాత్రం చాలా తీవ్రంగానే ఉంది. మరి ఎంతమంది ప్రాణాలతో బయటపడతారు, ఎంతమంది ఇందులో మరి ప్రాణాలు కోల్పోతారు అన్నటువంటి విషయంలో కూడా చాలా ఆందోళన వ్యక్తం అవుతుంది. పూర్తి స్థాయి స్పష్టత రావాల్సి ఉంది. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు భారతదేశంలో మాత్రం ఇది అత్యంత ప్రమాదకరమైన, అంటే చాలా పెద్ద దుర్ఘటనగా మనం చూడాల్సి ఉంటుంది. విమానయాన రంగంలో విమానయానికి సంబంధించి విమాన ప్రమాదాలకు సంబంధించి మాత్రం చాలా తక్కువగా మన దగ్గర ప్రమాదాలు జరిగాయి. ఏవో అంటే ఎయిర్ ఫోర్స్ సంబంధించిన విమానాలు కూలిపోవడం చూస్తూ ఉంటాం. కానీ ప్రయాణికులకు సంబంధించిన విమానాలు ఏదో అంటే అప్పుడప్పుడు టేక్ ఆఫ్ అవ్వడం ప్రమాదకరంగా, అంటే సురక్షితంగా ల్యాండ్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అవి పొలాల్లో దిగినటువంటి ఘటనలు కూడా మనం చూసాం. అంటే విమానాశ్రయంలోనే టేక్ ఆఫ్ తీసుకుంటున్నప్పుడు కూడా కొంత ఇబ్బందులు కలిగిన పరిస్థితులు చూసాం. కానీ ఇట్లా విమానం కూలిన ఘటనలు భారతదేశంలో మాత్రం చాలా తక్కువ. అది జనావాసాల మధ్యలోనే కూలిపోవడం అనేది చాలా ఒక ఆందోళన కలిగించే విషయంగా చెప్పాలి. మరి ఒకవేళ కనుక ఈ విమానం ఇంకాస్త దూరం వెళ్తే మాత్రం అంతా కూడా సముద్ర తీర ప్రాంతం ఉంటుంది కాబట్టి సముద్రంలో కూలిపోయే ప్రమాదం ఇంకా తీవ్రంగా ఈ ప్రమాదం ఉండేది. ఏదేమైనా ప్రస్తుతం సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పౌర విమానయానికి సంబంధించినటువంటి సంస్థకు సంబంధించిన ఉద్యోగులు అంతా కూడా చేరుకున్నారు. హుటాహుటిన వారందరినీ కూడా క్షతగాత్రులను ఆసుపత్రి నుంచి ప్రయత్నం చేస్తున్నారు. చాలా పెద్ద మొత్తంలో మంటలు వచ్చాయి కాబట్టి ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నం ఓవైపు చేస్తూనే మరోవైపు గాయపడ్డ వారిని అందరినీ కూడా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే 700 అడుగుల పైన దూరం ఎత్తు నుంచి పడిపోయిన విమానం, ఆ తర్వాత బ్లాస్ట్ కూడా ఏ స్థాయిలో జరిగిందో మనం చూసాం. పెద్ద మొత్తంలో మంటలు వస్తున్నాయి, పొగలు వస్తున్నాయి. ఈ క్రమంలో మరి ఈ ప్రమాదం చాలా తీవ్రంగానే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడప్పుడే దీనికి సంబంధించి ఒక ప్రకటన అయితే అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటికి వెలువడలేదు. ఈ ఘటనకు సంబంధించి మాత్రం తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం అవుతోంది. ఆ స్థానిక అధికారులతో పాటు అటు కేంద్రానికి సంబంధించిన పెద్దలు కూడా ఎప్పటికప్పుడు అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ హుటాహుటిన ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రమణ, మీరు చెప్తున్నట్టు టేకాఫ్ అయిన 2 నిమిషాల్లోనే చెట్టుకు ఢీకొని విమానం బ్లాస్ట్ అవటం, మీరు అన్నట్టు లండన్ వెళ్తోంది కాబట్టి ఫ్యూయల్ ట్యాంక్ నిండగా ఉండవచ్చు. బట్ వెదర్ వార్నింగ్స్ కానీ లేకపోతే అక్కడ దట్టమైన పొగ కమ్ముకోవటం, మంచు పొగ కమ్ముకోవటం కానీ అలాంటిది ఏమైనా జరిగిందా? అంటే టేకాఫ్ అయిన 2 నిమిషాల్లోనే చెట్టుకు ఢీకొనడానికి గల కారణాలేంటి? టెక్నికల్ టీమ్స్ కానీ లేకపోతే వేరే ఎవరైనా ఏదైనా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారా? మామూలుగా అంటే విమానం టేకాఫ్ అయ్యే ముందు చాలా అంశాలు చూడాల్సి ఉంటుంది, చూస్తారు కూడా. అటు వాతావరణం అనుకూలించకుండా ఏటీసీ సంబంధించిన ఎప్పటికప్పుడు మరి ఆదేశాల మేరకే పైలట్ తనకు సంబంధించినటువంటి అంటే విమానం నడపడం లాంటివి చేస్తుంటారు. అలాంటి టేకాఫ్ తీసుకునే ముందు ఇవన్నీ పరిశీలించిన తర్వాతే ఈవెన్ ఇంజన్తో సహా టెక్నికల్ సమస్యలకు సంబంధించి పూర్తి స్థాయి ఒక టీం ఉంటుంది. ఆ టీం పూర్తి స్థాయిలో పరిశీలించినప్పుడే ఏ విమానమైనా టేకాఫ్ తీసుకుంటుంది. అలాంటి మరి మధ్య అంటే అక్కడ వాతావరణ పరంగా కూడా చాలా క్లీన్గా ఉంది. మన విజువల్స్ కూడా చూస్తున్నాం, ఎక్కడ కూడా మబ్బు లేదు, చాలా ఎండ కొడుతుంది. మనం క్లియర్గా విజువల్స్ చూస్తున్నాం, అంతా మొత్తం క్లియర్గానే ఉంది. అంటే వాతావరణం చాలా క్లియర్గా ఉంది. అన్ని రకాల అనుమతులు వస్తేనే విమానం టేకాఫ్ అయింది. సో ఇక్కడ వాతావరణపరమైన సమస్యలు అయితే లేవు, కానీ సాంకేతిక పరమైన సమస్యలు ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే చాలా సందర్భాల్లో విమానం టేకాఫ్ తీసుకుంటున్న సందర్భంలో కూడా కొంత సాంకేతిక పరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. కానీ అది అంటే పైకి టేకాఫ్ తీసుకున్నాక 2 నిమిషాల వరకు, అంటే కొంత ముందుకెళ్ళిన తర్వాతే విమాన ప్రమాదం జరిగింది. కాబట్టి మరి ఏం జరిగి ఉండొచ్చు, కేవలం సాంకేతిక సమస్యలతో జరిగిందా లేకుంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయనే కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ అక్కడ సహాయక చర్యలు చేపట్టాలి కాబట్టి వాటికి సంబంధించి ఎక్కువ ఫోకస్ పెట్టారు. దీనికి సంబంధించి ఎందుకంటే దాదాపు 242 మంది ప్రయాణికులు
ఇందులో ప్రయాణిస్తున్నారు కాబట్టి చాలా పెద్ద ఒక ప్రమాదంగానే మనం చూడాల్సి ఉంటుంది. చాలా సీరియస్గానే కేంద్ర ప్రభుత్వం దీన్ని తీసుకుంటుంది. ప్రస్తుతం అయితే సహాయక చర్యలను ముమ్మరం చేశారు. వారందరినీ కూడా సేఫ్గా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఓవైపు సాగుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు, ఎందుకంటే మనం ప్రమాదకర దృశ్యాలు చూస్తే మాత్రం చాలా పెద్ద మొత్తంలో బ్లాస్ట్ అయింది. అక్కడ పూర్తిగా అగ్ని కీలలు మనకు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో మరి విమానంలో ఉన్న వారంతా కూడా సేఫ్గా బయటకు వస్తున్నారా ఏంటి పరిస్థితి అనే విషయంలో కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పుడు మనం ఆసుపత్రుల నుంచి ఆ స్ట్రెచర్లపై తీసుకెళ్తున్న వారంతా కూడా అక్కడ విమానం పడిన తర్వాత కొంతమంది గాయాలైన వారిని మాత్రం తీసుకెళ్తున్నట్టుగా మనకు ప్రాథమిక అక్కడ అధికార వర్గం నుంచి సమాచారం. విమానం లోపలికి సంబంధించి మాత్రం ఇంతవరకు ఎలాంటి ఒక స్పష్టత రాలేదు. మరి వారందరినీ అంటే మంటలు పూర్తిగా కంట్రోల్ చేస్తే అప్పుడు ఆ లోపల ఉన్నవన్నీ కూడా ఏమైనా బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. ఇంత ఘోరమైన ప్రమాదం అయితే ఒక 2 దశాబ్దాలుగా అయితే మనం భారతదేశంలో ఎప్పుడు చూసి ఉండలేం. గతంలో జరిగిన ప్రమాదాలు కూడా చిన్న స్థాయిలో కానీ ఇంత పెద్ద స్థాయి ప్రమాదాలు అయితే ఎప్పుడు భారత పౌర విమానయాన సంస్థలు విమానయాన శాఖ సంబంధించి మాత్రం ఎప్పుడు చోటు చేసుకోలేదు. బయట దేశాలు రమణ, ఓల్డ్ ఎయిర్ ఫ్లీట్స్ వాడుతున్నప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉండటం కొంచెం కామన్గానే మనం చూసినా, ఇప్పుడు ఎయిర్ ఇండియా విమానం అనేది చాలా సేఫెస్ట్ అని చెప్తూ ఉన్నారు. ఎయిర్ ఇండియా విమానం ఇది కొత్తది అని కూడా చెప్తూ ఉన్నారు. అలాంటి విమానంలో టెక్నికల్ ఇష్యూస్ రావటం అన్నది అంటే ఎంతవరకు మనం చూడాలి? అంటే నిజంగా అందరూ చెప్తున్నట్టు ఇందులో కుట్రకోణం ఏమైనా ఉందా? అసలు ఏం జరుగుతోంది? అదే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక ప్రమాదం జరిగినప్పుడు ఖచ్చితంగా అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుంది. మీరు అన్నట్టు సాంకేతిక పరిజ్ఞానమైన సమస్యలు రావడానికైతే ఆస్కారం లేనిదే. ముఖ్యంగా ఎయిర్ ఇండియా సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎందుకంటే మన హిస్టరీ చెప్తుంది గతంలో ఎప్పుడు కూడా ప్రమాదాలు జరిగిన దాఖలాలు అయితే లేవు. కాబట్టి సో అంటే వాటికి సంబంధించి ఎక్కడ పొరపాటు జరగవు. కానీ మరి ఎందుకు టెక్నికల్ సమస్య వచ్చింది? ఎందుకంటే ఇది వైట్ బార్డ్ సంబంధించిన బోయింగ్ 781 సంబంధించినటువంటి విమానంగా చెప్తున్నారు. ఇది చాలా మంచి సంబంధించిన విమానం, అంటే సెక్యూరిటీ పరంగా చాలా మంచి విమానం. దానిలో 300 మంది వరకు ప్రయాణించవచ్చు. అలాంటి ఒక విమానం మరి ఏ విధంగా కూలిపోయింది, కుట్రకోణం ఉందా, ఇలాంటి అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రైమరీగా అంటే మనకు అక్కడ ఉన్న విమానాశ్రయ సిబ్బంది కానీ మిగతా అక్కడ ఉన్న సిబ్బంది చెప్తున్న దాని ప్రకారం అయితే ఇది సాంకేతిక పరమైన సమస్యలుగానే వారు ప్రస్తుతం ప్రాథమికంగా ఉన్న రిపోర్ట్లు చెప్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి స్థాయి వివరాలు రావాల్సి ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్న పరిస్థితుల్లో ఈ ఘోర దుర్ఘటనకు సంబంధించి మాత్రం మొత్తం భారతదేశం అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు ఇన్సిడెంట్ మనం చూసి ఉండలేదు. లండన్కు వెళ్తున్నటువంటి విమానం కాబట్టి ఇందులో చాలామంది ప్రముఖులు కూడా, ఎందుకంటే చాలామంది మనం వ్యాపారాలు కొనసాగిస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి లండన్కి వెళ్ళడం అనేది అంటే ఇక్కడ వ్యాపారవేత్తలు చాలామంది వెళ్తుంటారు. ముఖ్యంగా అహ్మదాబాద్ లాంటి పెద్ద నగరాల నుంచి అక్కడ వెళ్ళడం కూడా చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ లండన్ నుంచి వచ్చినటువంటి ఫారినర్ టూరిస్టులు కూడా ఇక్కడ నుంచి వెళ్ళే అవకాశం. సో విదేశీయులు కూడా అందులో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు 10 మంది చిన్నారులు ఉన్నారు. ఇంకా 2 పసికందులు కూడా, అంటే చిన్న నెలల పసికందులు కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇట్లా మొత్తంగా 242 మంది మొత్తంగా ఈ ప్రమాదంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఏం జరిగింది? రమణ, 242 మంది వెళ్తున్న ప్రయాణికులతో ఉన్న విమానం మీరు చెప్తున్నట్టు ప్రైమరీగా నిజంగా సాంకేతిక లోపమే అనుకుంటే, అంటే ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారు? దీనికి బాధ్యులు ఎవరు? దీనికి ఎటువంటి శిక్షలు పడతాయి? అసలు 242 మందితో వెళుతున్న ప్లేన్ క్రాష్ అయిపోయింది అంటే దీనికి బాధ్యతలు ఎవరు? ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించారు? ఎన్నోసార్లు ఇలాంటి ఘటనలు రిపీట్ అవుతూ ఉన్నా కూడా ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు నిర్లక్ష్యం వహించడానికి రీజన్స్ ఏంటి? శ్రవంతి, అంటే ముఖ్యంగా ఈ మిగతా ప్రయాణాలకు సంబంధించి పక్కన పెడితే, అంటే ఇప్పుడు ట్రైన్ కావచ్చు, ఇటు ఎయిర్ అంటే విమానాలకు సంబంధించిన టాపిక్ తీసుకున్నప్పుడు కూడా ఇందులో కేవలం పైలట్లు నడిపేవారే కాకుండా చాలా పెద్ద టీం ఉంటుంది. వారందరికీ సంబంధించినటువంటి ప్రమేయంతోనే ఈ ప్రయాణాలు సాగుతుంటాయి. మొత్తం టెక్నికల్ అంశాలతో ముడిపడి ఉంటుంది. సో ముఖ్యంగా విమానానికి సంబంధించి అది టేకాఫ్ తీసుకునే ముందు అక్కడ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏటీసీలో వారు అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొని అక్కడ అన్ని అంటే వాతావరణపరమైనటువంటి ఎలాంటి ఇబ్బందులు లేనప్పుడు మాత్రమే టేకాఫ్ తీసుకోవడానికి వారు అనుమతిస్తారు. అప్పుడు ఆ విమానం ముందుకెళ్తుంటుంది. కానీ అంతకుముందు ఒక టెక్నికల్ టీం కూడా లోపల విమానపరమైన సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్పి పైలట్తో సహా అందులో ఉన్న సిబ్బంది అంతా కూడా చాలా వరకు పరీక్షలు చేస్తారు అని ఒకసారి మొత్తం టెస్ట్ చేసుకున్న తర్వాతే, మొత్తం పూర్తిగా పరీక్షించిన తర్వాతే వారు విమానం టేకాఫ్ తీసుకునేందుకు ముందుకెళ్తారు. మరి ఏం జరిగింది, ఎట్లా ఇది కూలిపోయింది, ఇలాంటి అనేక డౌట్స్ అయితే వస్తూ ఉన్నాయి. గతంలో ఎప్పుడు పెద్దగా ప్రమాదం జరిగిన మనకు హిస్టరీ అయితే
మన భారత పౌర విమాన సంస్థలకు సంబంధించి అయితే లేదు. అయితే ఇది ఇన్సిడెంట్కి సంబంధించి ఒకవేళ నిజంగా ప్రమాదం జరిగినప్పుడు మాత్రం ఇందులో మీరు అన్నట్టు చాలామంది ప్రమేయం ఉన్నది కాబట్టి వారందరిపై కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది, చాలామందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 242 మంది సంబంధించిన విషయం కాబట్టి ముఖ్యంగా ఏ విమానయాన సంస్థకు సంబంధించినా కూడా ఆ ప్రయాణం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ప్రమాదం జరిగిందంటే ఖచ్చితంగా ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది. ఆ పొరపాటు ఎందుకు జరిగిందనే విషయంలో పూర్తి స్థాయి విచారణ తర్వాత తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఇన్సిడెంట్ పూర్తయిన తర్వాత ఒక విచారణ కమిటీకి పూర్తి స్థాయిలో ఆదేశించే అవకాశం ఉంది. భారత పౌర విమాన సంస్థ సంబంధించి ఆదేశం వచ్చి కేంద్ర ప్రభుత్వం నుండి ఒక ఆదేశాలు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత లోకల్గా స్టేట్ గవర్నమెంట్ కూడా ఆదేశించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ విచారణ కమిటీల తర్వాత విచారణలు పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. అయితే కుట్ర కోణంకి సంబంధించి మాత్రం ఇప్పటివరకు అంటే ఒక 10% మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి. 90% మాత్రం సాంకేతిక పరమైన ఇబ్బందుల వల్లే ఈ విమానం కూలినట్టుగా చెప్తున్నారు. ఆ 10%లో ఒకవేళ కుట్ర కోణం ఉంటే మాత్రం చాలా పెద్ద న్యూస్ అంటారు. అది చాలా పెద్ద విషయంలో దాని పెద్దగా చర్చించాల్సిన అంశం ఇది. అది మరి ఎందుకు జరిగింది, కారణం ఏంటి, ఇలాంటి ఒకవేళ కుట్రకోణం చేస్తే ఎవరి పని అది, ఇలాంటివి కూడా అన్ని క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా ఆరా తీస్తారు. అంటే ప్రమాదం జరిగినప్పుడు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి కుట్ర కోణం అనే కోణంలో కూడా ఖచ్చితంగా అధికారులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఏదేమైనా ప్రస్తుతం అయితే సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. విమానంలో తీవ్రంగా గాయపడ్డ వారిని కూడా రమణ మీరు చెప్తున్నట్టు సహాయక చర్యలు అంటే అహ్మదాబాద్ చుట్టుపక్కల ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల అంటే ఈ మంటలు అంటుకోవటం మూలంగా అక్కడైతే ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో లేకపోతే ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల సమీపంలో ఎవరున్నారో వాళ్ళకి మాత్రమే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు సహాయక చర్యలు అందుతున్నాయి. అంటే ఇంకా క్రాష్లో 242 మంది ఉన్నారు ప్లేన్లో, వాళ్ళ జాడ అయితే ఇంతవరకు తెలియలేదు. రెస్క్యూ టీమ్స్ చేరుకున్నారా అక్కడ వరకు? ఆల్రెడీ ఇప్పుడే ఒక 20 నిమిషాల క్రితం టీమ్స్ చేరుకున్నాయి. మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా మంటలను కంట్రోల్, ఎందుకంటే విమానాశ్రయం దగ్గరలో అయింది కాబట్టి అదృష్టవశాత్తు విమానాశ్రయంలో ఉన్నటువంటి టీమ్స్ అన్ని కూడా వెంటనే ఉటావుడిన ఘటనా స్థలికి చేరుకుని వెంటనే మంటల్ని కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓవైపు మంటలు కంట్రోల్ చేస్తూనే అందులో ఒకవేళ ఎవరైనా కనిపిస్తే వారిని వెంటనే ఉటావుడిన ఆసుపత్రికి తరలించేందుకు కూడా అంబులెన్స్లు అన్ని సిద్ధం చేసి ఉంచారు. వెంటనే వారిని ఆసుపత్రి తరలించేందుకు అక్కడ ఆసుపత్రులను కూడా అలర్ట్ చేశారు. అన్ని ఆసుపత్రులు అహ్మదాబాద్లో ఉన్నటువంటి అన్ని ప్రధాన ఆసుపత్రులకు సంబంధించి కూడా అక్కడ వెంటనే అలర్ట్ చేసి ఉంచారు. ఇక్కడ నుండి ఎవరైతే గాయపడ్డవారు వారిని ఊటావుటిని తరలించేందుకు అన్ని రకాల చర్యలు అయితే చేపట్టారు. ప్రస్తుతం దానికి సంబంధించే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఇది ఇన్సిడెంట్ ఎట్లా ఉందంటే ఇప్పుడు మనం ఇప్పుడే వివరాలు చెప్పడానికి లేదు. సో అక్కడ అధికారులు కూడా అదే అయోమయంలో ఉన్నారు. అధికారులు కూడా ప్రస్తుతం అక్కడ ఉన్న వారిని సేఫ్గా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడెప్పుడే మనకు పూర్తి స్థాయి సమాచారం అయితే రావాల్సి ఉంది. ఇంకా పూర్తి సమాచారం రాలేదు, కానీ ఘోరమైన దుర్ఘటనగా దీన్ని చూడాల్సి ఉంటుంది. ఆ ఘటన సమయ దృశ్యాలు చూస్తే మాత్రం అత్యంత చాలా దారుణమైన ఘటనగా మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పుడప్పుడే మనకు సంబంధించి మాత్రం పూర్తిగా వెల్లడించడం కానీ భారీ పెద్ద మొత్తంలోనే మనకు నష్టం అయితే వాటిల్లిందని మనం భావించాలి. స్రవంతి, అయితే ఇప్పుడు ఇలాంటి వాటికి అంటే పైలట్స్కి ఎలాంటి ట్రైనింగ్ ఉంటుంది రమణ? అంటే పైలట్స్కి ఇంతకుముందు అంటే వాళ్ళకు కూడా ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు కదా, పైలట్స్ ఎంతవరకు బాధ్యత వహిస్తారు? ఆల్రెడీ 2 పైలట్స్ అందులో ఉన్నట్టు తెలుస్తోంది. ఒక పైలట్ ప్రాపర్గా ఎన్ని అవర్స్ ఫ్లై చేశారో ఆయన హిస్టరీ ఏంటో కూడా మనకు తెలుస్తోంది. అంత అంటే ప్రాపర్ ట్రైన్డ్ పైలట్ ఉండి కూడా ఇలాంటి ఘటన జరిగింది అంటే మనం ఎలా చూడాలి? అంటే స్టార్టింగ్ పాయింట్ ఇక్కడే కాబట్టి ఉంటుంది వాళ్ళకు. మామూలుగా పైలట్స్ అందరికీ కూడా ఖచ్చితంగా శిక్షణ విషయంలో ఎక్కడ రాజీ ఉండదు, ఖచ్చితంగా మంచి శిక్షణ అందిస్తారు. అయితే పైలట్కి సంబంధించే కాదు కాబట్టి ఒక పైలట్తో కాదు ఇంకా చాలామందికి సంబంధించిన టీం ఇందులో పనిచేస్తుంది కాబట్టి అందరికీ ఇందులో భాగస్వామ్యం ఉంటుంది. అయితే ముందు పైలట్కి సంబంధించి మాత్రం లాంగ్ జర్నీ కాబట్టి అంటే ప్రతి ఫ్లైట్లో కూడా లాంగ్ జర్నీ సంబంధించిన ఫ్లైట్లలో 2 పైలట్స్ ఉంటారు. అయితే ఒక పైలట్ రెస్ట్ తీసుకున్నప్పుడు ఒక పైలట్ కామన్గా నడుతూ ఉంటారు. అయితే ఇది స్టార్టింగ్ పాయింటే అప్పుడే పైలట్ అది టేక్ ఆఫ్ అయింది కాబట్టి అలాంటి పరిస్థితి అయితే రాదు. అంటే వాళ్ళు అలసిపోయిన పరిస్థితి కానీ మిగతా లేదు. మళ్ళీ ఇప్పుడున్న ఎవరైతే పైలట్ల గురించి కూడా ఇప్పుడు మనం వింటూ ఉన్నాం, మరి ఇద్దరు కూడా మంచి సుశిక్షితులైనటువంటి పైలట్స్ అని చెప్తున్నారు. ఇప్పుడు మనం ప్రమాదం జరిగినప్పుడు నడిపిన పైలట్ కూడా చాలా సీనియర్ పైలట్గానే చెప్తున్నారు. సో మరి అక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. గతంలో అనేక సార్లు చాలా పెద్ద టూర్లకు సుదూర ప్రాంతాలు ప్రయాణించినటువంటి పైలట్ అని చెప్తున్న పరిస్థితుల్లో ప్రమాదం సంబంధించి ఎందుకు జరిగింది అనే విషయంలో మాత్రం అది మనం చెప్పలేము. అంటే కొన్నిసార్లు మానవ తప్పిదం కనుక టెక్నికల్ సంబంధించిన సమస్యలకు ఎవరు ఏం చేయలేము అన్నట్టుగా మరి అది ఏం జరిగింది అన్నది మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. విమానం టేక్ ఆఫ్ అయిన 2 నిమిషాల్లోనే ఇదంతా జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అంటే ఇంజన్లో కానీ ఎక్కడ సాంకేతిక సమస్య రావచ్చు. విమానం అంటే టేక్ ఆఫ్ తీసుకునే ఛాన్స్ కూడా లేకుండా పడిపోతుంది మనం గమనిస్తే విజువల్స్లో. అంటే దాన్ని ల్యాండ్ చేసేటువంటి మనకు వస్తున్న సమాచారం ఏంటంటే
అంటే సాయంత్రం 5 గంటల వరకు కూడా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ క్లోజ్ చేస్తున్నట్లు కూడా మనకు సమాచారం వస్తుంది. ఖచ్చితంగా, ఎందుకంటే విమానంలో 169 మంది భారతీయులు ఉన్నారు, 53 మంది బ్రిటన్ దేశస్తులు ఉన్నారు, విమానంలో 7 పోర్చుగీస్ దేశస్తులు ఉన్నట్టు కూడా సమాచారం వస్తోంది. ఒక కెనడియన్ కూడా ఉన్నారు. అమిత్ షా అహ్మదాబాద్కి అంటే అమిత్ షాను మోడీ అహ్మదాబాద్కి పంపిస్తున్నట్లు కూడా మన దగ్గర ఇన్ఫర్మేషన్ వస్తుంది. చెప్పండి. ఎస్ శ్రవంతి, అంటే మీరు అన్నట్టు అహ్మదాబాద్ విమానాశ్రయం ఖచ్చితంగా మూయాల్సింది. ఎందుకంటే విమానాశ్రయాన్ని ఆనుకుని అంటే ఆ పరిసరాల్లోనే విమానం కూలిపోయింది. సహాయక చర్యలు కొనసాగాలంటే మళ్ళీ ఇంకా విచారణ పూర్తి స్థాయిలో కొనసాగాలంటే మాత్రం అక్కడ విమానాలు రాకపోకలు సాగితే అదంతా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విమానాన్ని ప్రస్తుతం అంటే మిగతా విమానాలను నిలిపివేసి రాకపోకలు నిలిపివేసి విమానాన్ని క్లోజ్ చేసి ఈ సహాయక చర్యలు కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత చాలా పెద్ద దుర్ఘటన కాబట్టి ప్రధానమంత్రి నేరుగా అమిత్ షాను వెళ్లాల్సిందే కోరారు. అమిత్ షా ఆల్రెడీ ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సంభాషిస్తూనే ఉన్నారు. వెంటనే ఆయన కూడా ప్రస్తుతం చేరుకుంటున్నట్టు తెలుస్తుంది. మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ప్రధానికి సంబంధించిన స్వంత రాష్ట్రం. మనకి ప్రధానితో పాటు ఇక్కడ హోంమంత్రి అమిత్ షా సంబంధించి కూడా ఆయన అదే రాష్ట్రం చెందినవారు కాబట్టి ప్రస్తుతం అక్కడే ఇన్సిడెంట్ జరగడం కొంత చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా ప్రస్తుతం అయితే సహాయక చర్యలను ముమ్మరం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు అన్నట్టు చాలా మంది విదేశీయులు కూడా ఇందులో ఉన్నారు. ఎందుకంటే అహ్మదాబాద్ మెడికల్ కాలేజ్ రమణ బీజే మెడికల్ కాలేజ్ భవనం మీద కూలినట్టు తెలుస్తోంది. 20 మంది డాక్టర్లు అందులో ఉన్నట్టు తెలుస్తోంది. 20 మంది డాక్టర్లు కూడా చనిపోయినట్లు తెలుస్తోంది మనకి. ఎస్, చాలా చాలా బాధాకరమైన ఘటన అని చెప్పాలి. ఎందుకంటే వాస్తవానికి విమానం కూలినప్పుడు విమానం కన్నా ముందు అక్కడ ఏదైతే భవనం మీద కూలిందో హాస్పిటల్ అంటున్నారు కదా, హాస్పిటల్కి సంబంధించిన లోపల వరే చాలా మంది గాయపడ్డారు. మనం ఇంతకుముందు చెప్పినట్టు విజువల్స్లో కూడా స్ట్రెచర్లపై తీసుకువెళ్ళినంత వారు కూడా విమానంలో ఉన్నవారు కాదు, అక్కడ గాయపడ్డవారు తీవ్రంగా ఎవరైతే ఆ గాయపడ్డవారు వారిని అక్కడి నుంచి తీసుకెళ్తున్న పరిస్థితి. అంటే విమానం పడ్డ సందర్భంలో గాయాలైన వారిని అక్కడ ఉన్న స్థానికుల్ని వెంటనే ఆసుపత్రి నుంచి దృశ్యాలు మనం చూస్తున్నాం. ముందు మనం అంతా కూడా విమానంలోని వారు కానీ మనం అనుకున్నాం, కానీ అది కేవలం ఆ భవనం పైన పడ్డప్పుడు ఆ భవనంలో ఉన్నవారు ఆ భవనం చుట్టుపక్కల నివసించే వారిపై పడ్డది కాబట్టి వారికి కొన్ని గాయాలయ్యి వారందరినీ కూడా ఊటా ఆసుపత్రులు ఇస్తున్నారు. అది పూర్తి స్థాయి కన్ఫర్మేషన్ రావాలి, కానీ అందులోనే దాదాపు 20 మంది వైద్యులు చనిపోయినట్టు ప్రాథమికంగా చెప్తున్నారు. విమానం కూలినటం, ఎందుకంటే మీరు చూసాం అది బ్లాస్ట్ జరుగుతోంది, అంత పెద్ద విమానం అక్కడ కూలిపోవడం అదంతా కూడా ఒక్కసారిగా మనం ఫొటోస్ వీడియోస్ చూస్తుంటే క్లియర్గా మనకు అర్థమవుతుంది. దగ్గర పుడిచేలా ఉన్నాయి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. శ్రవంతి అట్లా సో ప్రస్తుతం అయితే సహాయక చర్యలను అయితే ముమ్మరం చేశాను. ఇంతమంది చెప్పినట్టుగా వెంటనే అంబులెన్స్లు రంగంలోకి దించారు. ఎందుకంటే ప్రతి ఎయిర్పోర్ట్లో కూడా ఇన్సిడెంట్ ఒకవేళ ఏమైనా అనుకోని ఘటన జరిగితే వెంటనే వారిని ఆసుపత్రి తరలించేందుకు కావచ్చు, లేదంటే ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదం మంటలను ఆపేందుకు చాలా ఫైర్ ఇంజన్లు అవన్నీ సిద్ధంగా ఉంటాయి. సో అవన్నీ కూడా వెంటనే అక్కడ చేరుకున్నాయి, స్పాట్ మీద చేరుకునడంతో పాటు వెంటనే వారందరినీ కూడా తరలించే ప్రయత్నం చేస్తారు. కానీ విమానంలో ఉన్నవారు ఎంతమంది సేఫ్గా బయటపడ్డారు దీనికి సంబంధించి మాత్రం ఇప్పటివరకు క్వశ్చన్ మార్క్ అని చెప్పాలి. పూర్తి స్థాయి స్పష్టత రావాల్సి ఉంది. ఆ దృశ్యాలు చూస్తే మాత్రం అత్యంత దారుణమైన ఘటనగా చూడాలి. ఎంతమంది సేఫ్గా బయటపడడం మాత్రం క్లారిటీ ఇచ్చే పరిస్థితి ప్రస్తుతం అక్కడ ఎవరు కూడా చేయట్లేదు, ఎవరు కూడా చెప్పడం లేదు. ప్రస్తుతం సహాయక చర్యలే కొనసాగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది.